మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రేరేపితులు చేసి మీ గ్రామాన్ని నడిపించి ఉండగా దయచేసి కాసేపులు దేవుని మాటలు వినవలసినదిగా ప్రభు పేరట ప్రభునందున్న వారందరికీ కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం. పిల్లరా, ఆలోచన చేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 16 వరకు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఏమి నమ్మాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మృతుల్లో నుంచి లేచాడని, ఆయనను దేవుడు లేపాడని, మరి హృదయం మీద విశ్వాసం ఉంచి మనుషులు రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకుంటారు, నీతి కలిగినట్టు హృదయం మీద విశ్వాసం ఉంచుతారని లేఖనం చెబుతుంది. పిల్లరా, అలాగైతే మనమందరూ కూడా పాపులుగా మారిపోయాం. అందుకనే లోక రక్షకుడుగా, పాపుల విమోచకుడుగా 2026 సంవత్సరాల కిందట ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి నిమిత్తమై మరి మనల్ని విమోచించడానికి, నూతనపరచడానికి మానవుడిగా శరీరాన్ని ధరించుకొని కన్యక ద్వారా ఈ భూమి మీదకి అవతరించి ఆయన మన కొరకై 33.5 సంవత్సరాల నీతి బోధలు బోధించి భూమి మీద ఉన్న ప్రమాదకరమైన వ్యాధులన్నిటిని కూడా, రోగాలన్నిటిని కూడా ఆయన మాట ద్వారా, ఆయన మరి ఉమ్మి ద్వారా, ఆయన చేతుల ద్వారా బాగు చేశారు ఆ రోజు ప్రజలని. నేటికి విశ్వాసం ఇచ్చిన వారందరికీ కూడా అటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లరా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యం. దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలమిచ్చేవాడని నమ్మవలనని ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. కాబట్టి పిల్లరా, మరి దేవుని యందు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం ద్వారా రక్షణ ఉంది, విశ్వాసం ద్వారా కృప ఉంది, విశ్వాసం ద్వారా మనము పాప క్షమాపణ రక్షణ ఉంది గనక ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెరసాల నాయకుడికి మరి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసినట్టు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన సంగతిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, మనమందరూ కూడా మరి రక్షణ పొందుకొని నిత్య జీవానికి చేరడానికే ఈ భూమి మీదకి పంపబడ్డాం. మనందరూ కూడా మారు మనస్సు పొందాలనే దేవుని సంకల్పం. పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది గనక మారు మనస్సు పొందుడి అని లేఖనం చెబుతుంది. పిల్లరా, గమనించండి. మరి బాప్తీసం తీసుకున్నట్లయితే సంతోషం. అది నీటి బాప్తీసం, రక్షణ బాప్తీసం. ఒకడు కొత్తగా జన్మిస్తలే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను అని ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అట్టి బాప్తీసమే తీసుకున్నాడు. యోహాను కూడా మరి అలాంటి బాప్తీసమే ఇచ్చినట్టుగా మనం చూస్తాం. పిల్లల రక్షణ బాప్తీసం చాలా ప్రాముఖ్యమైన సంగతి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దాని తర్వాత మందిరానికి వెళ్ళాలి, వాక్యాలు నేర్చుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎప్పుడు చూడలేడని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడలేడు అని లేఖనం చెబుతుంది. కాబట్టి రేపు యెహోవా మీ మధ్యన అద్భుతం చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకునుడని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. పిల్లల, మీ జీవితాలలో అద్భుతం జరగాలంటే, స్వస్థతలు జరగాలంటే, మీ సమస్యలు తీరాలంటే పరిశుద్ధత ఎంతైనా అవసరమే ఉన్నది. కాబట్టి మరి శాంతి సమాధానం కావాలంటే రక్షకుడిని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం తీసుకోండి. బాప్తీసం తీసుకున్న మీరు సంఘంలో చేర్చబడి ప్రభు సంస్కారంలో పాలుపంపులు పొందుతూ అలాగూ మీ సొంత రక్షణని కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఒక పక్క యుద్ధాలు భయంకరంగా జరుగుతున్న, యుద్ధాలు ఆగే పరిస్థితుల్లో లేవు. 3వ ప్రపంచ యుద్ధం కూడా జరగచ్చేమో. పిల్లరా, గమనించండి. కాబట్టి దేవుని రాకట సమీపంగా ఉంది. ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు, ఎంతో దూరంగా లేడు. కాబట్టి పిల్లరా, ఇంకా మరి ఒకవేళ కనుక బలహీనంగా ఉంటే బలపరచబడండి, సరి చేసుకోండి. అలాగే రక్షణ పొందుకోకపోతే రక్షణ పొందుకోండి. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించండి. 100 సంవత్సరాల జీవితం ఉంది, పరలోక భాగ్యం ఉంది. ఈ భూమి మీద 70 సంవత్సరాలు ఒకవేళ కనుక మీకు కొన్ని సమస్యలు రావచ్చు. అది కూడా మరి కొంత సుఖాలు, కొన్ని దుఃఖాలు, సుఖ దుఃఖాలు దేవుడు జతపరిచాడు. కాబట్టి నష్టాలను బట్టి, కష్టాలను బట్టి దేవునికి దూరంగా వద్దండి. చివరి దినాలలో ఉన్నాం కనుక విశ్వాసాన్ని కాపాడుకొని మరి ప్రార్థన జీవితాన్ని కొనసాగించుకుంటూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పాతాళ లోకాన్ని తప్పించుకొని నిత్య జీవ భాగ్యాన్ని, పరలోకాన్ని మీరు అందరూ పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు అందరికి ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి సంగతులు మీ వినికుల్లో దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, మహిమగల రాజా, మా గొప్ప తండ్రి, ప్రభానికి వందనాలు, స్తోత్రాలైనా. ఇదిగో ఈ రోజునైనా మీ యొక్క దాసుడునైనా సువార్త నిమిత్తమై నైనా మీ యొక్క ప్రజలకు నైనా వాక్యము ప్రకటించడానికి నువ్వు అవకాశం ఇచ్చావునైనా. అవును తండ్రి ప్రభా, మేమందరూ మారు మనసు పొంది నీ యొక్క పరలోకంలో చేరుటకునైనా సహాయం చేయండి.
ఇక్కడ ఉన్న వారిని దీవించి ఆశ్రయిస్తారని, వెలుగుగా ఉండుటకు, మారు మనసు పొంది జీవించుటకు విశ్వాసాన్ని దయచేస్తారని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయిస్తారని మా ప్రభుడకు మా రక్షకుడకు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.